మీ పిల్లలను దయచేసి ఒక్క అరగంట మాత్రమే మీ పిల్లలను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి. ఇది దేవుని యొక్క శ్రేష్టమైన సమయం గనక ఈ అమూల్యమైన సమయమున ఈ సమయాన్ని మనమందరం కూడా దేవునికి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో మన దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదములు దయచేయును గాక. నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక మాట, మనమందరము కూడా ఆశీర్వదించబడాలంటే మొదట దేవుని యొక్క వాక్యాన్ని వినటం అనేది నేర్చుకోవాలి. ఒకటి ప్రార్థించటం నేర్చుకోవాలి. రెండవది శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినటము నేర్చుకోవాలి. ప్రార్థించుట అలాగే నేర్చుకునుట వలన మనకు మేలే జరుగుతుంది, కానీ కీడు మాత్రము జరగదు. వినాలి అని చెప్తున్నటువంటి మాటలు ఏవి అని అంటే, ఈ లోకములో కావచ్చు, గ్రామములో కావచ్చు, ప్రతి ఇంటిలో కావచ్చు, అనేకమైన మాటలు వినబడతాయి. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటిలో, లేదంటే ఈ ఇంటి విషయాలు ఆ ఇంటిలో, లోకములో ఏది జరిగినా లేదంటే ఆ విషయాలు అవి కాదు మనము వినవలసిన మాటలు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే మన ఆత్మ అంట ఆశీర్వదించబడుతుందంట. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మనము ఆశీర్వదించబడాలి అని ఎక్కడ రాయబడింది అని అంటే, బైబిల్ గ్రంథంలోనే రాయబడింది. బైబిల్ చెబుతుంది, నీవు ఆశీర్వదించబడాలంటే ఇదిగో నా మాటలను మీరు శ్రద్ధగా వినండి అని. ఇరువురి మధ్యలో ఒక సంభాషణ లేదంటే ఒక గొడవ వచ్చిందనుకో, ఎవరో ఒకరు ఆగితేనే ఆ గొడవ ఆగిద్ది. లేదంటే రాత్రి పడుకునేదాకా ఎందుకు ఆవిడ ఆగదు, ఈవిడ ఆగదు. ఈవిడ ఆగితే ఆవిడ ఆగుదాం అనుకుంటుంది, ఈవిడేమో ఆగదు. ఈవిడ అనుకుంటుంది ఆవిడ ఆగితే నేను ఆగుదాం అనుకుంటుంది ఈవిడ. కానీ ఇద్దరు కూడా ఆగే అవకాశం లేదు. కానీ నేను అంటాను, దేవుని సన్నిధిలో దేవుని మాట విన్నప్పుడు మన చెవులు మాత్రమే పనిచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు అరణ్యములో, ఈ మాట చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒకరోజంటే అరణ్యంలో ఒక సింహం, ఏటాడే సింహం ఒక చోట విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సింహము విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఏటాడకుండానే ఒక గాడిద ఆ సింహం దగ్గరకు వచ్చి, ఇప్పుడు నన్ను పట్టుకో, ఇప్పుడు నన్ను తినేయ్ అని చెప్పానని ఎవరిని అడుగుతున్నాయే? గాడిద సింహాన్ని అడుగుతుంది. సరే, ఎంత చేపు పిలిచినా ఆ సింహం మాత్రం లేచి రావట్లా. ఎంతో చేపు పిలిచింది ఆ గాడిద, ఎన్నో గంటలు పిలిచింది, కానీ ఆ సింహం మాత్రం లెగిచి రావట్లే. ఈ విషయాన్ని అంతటిని కూడా పక్కనే ఉండి ఒక నక్క చూస్తూ ఉందంట. ఒక నక్క చూస్తూ ఉండి కొద్దిసేపటికి ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఆ నక్క అన్నదంట, రాజా, సింహము రాజా, నువ్వు ఏటాడి ఎన్నో క్రూర మృగాలు తిన్నావు కదా, నీకు అవకాశం వచ్చింది కదా,
మరి ఎందుకు నువ్వు అది పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పానంటే, ఆ సింహము ఆ నక్కతో అన్నదంట, రేయ్ నక్క, ఈ అరణ్యములో నాకు ఒక పేరు ఉంది. ఏం పేరు అది? సింహరాజు అని పేరుంది. నేను లెగిస్తే జంతువులన్నిటికీ హడల్. అలాంటి దానినై ఉన్నప్పుడు, అరణ్యానికే ఒక రాజుగా నేను ఉన్నప్పుడు, ప్రతి జంతువు నాకు భయపడితే మరి నేనెందుకు గాడిదకు భయపడాలి? వాగని, కేకలేస్తే కేకలేయని. నేను సింహము అనే పేరుంది, లేదంటే ఈ అరణ్యానికి రాజు అనే పేరుంది. నన్ను చూస్తే ఈ అరణ్యములో ఉన్న జంతువులకే భయం. అలాంటి నన్నే నేను ఏటాడకుండా, నేను పరిగెట్టకుండా, నేను అలసిపోకుండా నా దగ్గరికే వచ్చి రా నన్ను తినే అని చెప్పనని అంటే, నేను గాడిద మాటకు ఎందుకు లోబడాలి అని అంటే, చాలామంది అంటారు, రే సింహము రాజే, కానీ ఎవరికి లోబడింది? గాడిదకు లోబడిందిరా అని అంటారుగా. లేదు, నేను సింహము రాజే కానీ గాడిద మాటలు వినే సింహం కాదు ఇది. దేవునికి స్తోత్ర. భయపడే సింహం కాదది. ఎవరు అరిచినా, ఎవరు గీ పెట్టినా అరిచి వాళ్ళే వెళ్ళిపోవాలి తప్ప సింహపు రాజుకు మాత్రం ఏ భయమో లేదు. దేవునికి స్తోత్ర. నీవు ధైర్యముగా నిలబడితే, నీవు బలముగా నిలబడితే, నీలో ఏ తప్పు లేకుండా నిలబడితే, అరిచి కేకలు వేసి తిరిగి వాళ్ళే వెళ్ళిపోవాలి. అట్టి రీతిగా నా దేవుడు మనలను ఏర్పాటు చేయునుగాక. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొదటి రాజు ఆయన సొలొమోన్. ఈ మొదటి రాజుకి అలాగే ఒక భయంకరమైనటువంటి ఒక సంభాషణ ఏర్పడినప్పుడు అనేక మంది అంటారు, దావీదుకి జయము అని చెప్పి పిలుస్తూ ఉన్నప్పుడట ఆ పిలుపు ఈ సౌలు రాజుకు వినబడిందంట. దేవునికి స్తోత్ర. ఆల్రెడీ దావీదుతో దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆల్రెడీ నా యేసయ్య దావీదుకు చెప్పాడు, దావీదు నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా హస్తము నీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉన్నది. దేవునికి స్తోత్ర. చదువుని ఒకసారి కీర్తనలు, దావీదు రచించినటువంటి కీర్తన 57వ అధ్యాయము మొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను అని దావీదు దేవుని చెంతకు చేరాడంట. దేవుని స్తోత్ర. ఈ దావీదు రచించినటువంటి కీర్తనల్లో పై భాగములో నుండి మీరు చదివితే, ఫుట్ నోట్ల పైన రాయబడి ఉంటుంది కదా, చదవండి ఆ మాట. ఫుట్ నోట్లో ఉన్న మాట చదవండి ఒకసారి. అనురాగము మీద పాడదగినది, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవునికి స్తోత్ర. దావీదు ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. అరణ్యంలో దావీదు గొర్రెలు కాసేటటువంటి వాడు. ఎందుకు గుహలో దాక్కోవడానికి అవకాశం వచ్చింది? ఎందుకు ఆయన భయపడ్డాడు అని అంటే, సౌలు దావీదును తరుముట చేత. దేవునికి స్తోత్ర. అరే దావీదుకి సౌలుకి ఏమైనా శత్రుత్వం ఏమైనా ఉందా అంటే ఏ శత్రుత్వం లేదు.
ఇంక చెప్పాలంటే సౌలు రాజు తల దించకుండా ఉండడానికే దావీదు యుద్ధం చేశాడు. సౌలు రాజు తల ఎత్తబడిందంట. దేవునికి స్తోత్ర. ఎవరి మధ్యలో? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ సౌలట వెనుతిరిగి వస్తూ ఉండగా దావీదు నిలబడి యుద్ధం చేశాడు. జయము ఇశ్రాయేలీలదై అయ్యింది. దేవునికి స్తోత్ర. మరి సౌలు ఏం చేయాలో తెలుసా? పూదండలతో ఆయన ఏం చేయాలి? సన్మానించవలసిన వాడు హతమార్చడానికి చూస్తున్నాడంట. దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా? సౌలు చెప్పిన మాట ఏంటి అంటే, ఎవరైతే ఆ ఫిలిష్తీయులలో ఉన్నటువంటి ఆ యోధులని ఓడిస్తాడో వాడికి నా కూతురిని ఇస్తా. ఎవరైతే ఆ యొక్క వ్యక్తిని ఓడిస్తాడో వాడికి నా కూతురినే కాదు, నా రాజ్యంలో సగభాగమును ఇస్తాను. దేవునికి స్తోత్ర. మరి ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ సౌలు ఏం చేయాలంటే, ఎవరైతే ఓడించాడో ఆ వ్యక్తికి అర్ధరాజ్యం ఇవ్వాలి, రెండవ తన కూతురును కూడా ఇవ్వాలి. ఇవ్వవలసిన వాడు తిరిగి వచ్చేస్తున్నాడు. యుద్ధం చేసుకోవాలి ఎవరు లేరు అని, వాడిని ఓడించేవాడు ఎవడు లేరు అని చెప్పానని, రే ఎవరు అతడిని ఓడించలేరు, రండి వెళ్ళిపోదాం రండి అని చెప్పానని ఎన్నడూ తిరగని వారు తిరిగేసరికట దావీదు చూశాడంట వీళ్ళు తిరగటము. దేవునికి స్తోత్ర. అరే, అర్ధరాజ్యం గురించి దావీదుకు తెలియదు, ఈ కూతురు గురించి దావీదుకి తెలియదు. కానీ ఎవరి గురించి తెలుసా? నా దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్ర. నా ప్రజల పక్షాన నా దేవుడు న్యాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్ర. వారి బాధల్లో ఉన్నారా, వారికి న్యాయం తీర్చేవాడు. బలహీనతలో ఉన్నారా, వారికి బలపరిచేవాడు. సమస్యలో ఉన్నారా, వారి సమస్యలను నా దేవుడు తీర్చే దేవుడు. దేవునికి స్తోత్ర. అలాంటి వాడు ఉన్నప్పుడు, బలశౌర్యము కలిగిన వాడు ఉన్నప్పుడు, శక్తి కలిగిన వాడు ఉన్నప్పుడు, ఎందుకు అన్నా రాజా మీరు ఎన్ని తిరుగుతున్నారు అని అంటే, రాజు అంటున్నాడు, అయ్యా మాకంటే బలము కలిగిన వాడు ఫిలిష్తీయులలో ఒకడు ఉన్నాడు, వాడిని చూసి మాకు భయం వేసింది. దేవుని స్తోత్ర. ఫిలిష్తీయులలో ఒకడు ఉన్నాడు, వాడిని చూసినప్పుడు బలం కలిగిన వారికి, శక్తి కలిగిన వారికి, బలశౌర్యము కలిగిన వారికే సహితం వాడిని చూసినప్పుడు అడలేసింది, భయం వేసిందయ్యా, మా వల్ల కాదు అని రాజు అన్నాడు. తన అన్నలు కూడా ఎప్పుడైతే అన్నారో, ఈయన అంటాడు కదా, నేను నా దేవుని పక్షాన యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్ర. రాజుగారు వద్దన్నాడు, తన తోడబుట్టిన అన్నలు కూడా వద్దన్నారు. రే, అన్ని సకల విద్యలు అభ్యాసము చేసినటువంటి వారమే మేము, అయినా మేమే వాడిని చూసి వాడు జోలికి వెళ్ళలేకపోతున్నాం, నువ్వు వెళ్ళొద్దు దయచేసి, అల్లారు ముందుగా పెరిగిన వాడివిరా, యుద్ధం అంటే తెలియని వాడివిరా అని చెప్పానంటే, దావీదు అంటాడు కదా, అన్నా నేను అరణ్యములో ఉండగా అనేకమైన యుద్ధములు నా దేవుడు నా చేత చేయించాడు. నా గొర్రెలకు కాపరిగా నేను ఉన్నప్పుడు నా గొర్రెలకు ఏమీ కాకుండా నా దేవుడు సకల విద్యలు నాకు అరణ్యములో నేర్పించాడు. ఆ విద్యలే నేను ఇప్పుడు వాడి పక్షమున నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్ర. ఆ యొక్క విద్యలే నేను చేయబోతున్నాను. చేసేది నేనే, కానీ కార్యం చేసేది మాత్రం నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. మన పక్షాన, మన యొక్క ఇశ్రాయేల్ దేశము పక్షాన, మన ప్రజల పక్షాన నా దేవుడు తలదించుకునేటట్లుగా చేయడు, తలెత్తుకునేటట్లుగా చేస్తాడు నా దేవుడు. మనము వాడికి భయపడేదేంటి? వాడి కేకలకు భయపడేదేంటి?
వాడి కండలకు భయపడేదేంటి? వాడి కంటే నా దేవుడు దేనిలోనూ తక్కువ కాదు. దేవుని స్తోత్ర. నేను వెళ్తాను అని చెప్పానని రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు రాజుగారు అంటారు, వెళ్ళావులే కానీ ఒక కిరీటం అన్నా, దాన్ని ఏమంటారు? కాదు కవచాన్నన్నా నువ్వు ధరించుకుని వెళ్ళరా అని చెప్పానంటే సరే అని చెప్పని అన్నాడు. కవచం ధరిస్తేనంట పైనుంచి కిందకి కారిపోతుందంట కవచం. అంటే ఇడు బలాఢ్యుడు కాదు. అరే దావీదు బలాఢ్యుడు కాకపోయినా వాడు అంటాడు కదా, అయ్యా ఇవేమి నాకు అక్కరలేదు కానీ నా యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలుగా అని చెప్పని అన్నాడు. కొనేటిలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడట. ఒకే ఒక రాయి చేత యుద్ధాన్ని జయించాడంట. దేవునికి స్తోత్ర. దావీదు ఒకే ఒక రాయి చేత యుద్ధాన్ని జయించినప్పుడు తిరిగిన వారు తిరిగి మరలా దావీదు దగ్గరకు వచ్చి ఎత్తుకున్నారంట దావీదుని. దేవునికి స్తోత్ర. దావీదునంట భుజముల మీద ఎత్తుకుని దావీదుకే జయం అని చెప్పని కేకలు పెడుతున్నారంట. దేవునికి స్తోత్ర. తలెత్తుకోలేక సతమత పడుతున్నాడంట. వీడేంట్రా గొర్రెలా కాపరి, ఎవరైనా నా సైన్యంలో ఒక్కడైనా వాడిని ఓడిస్తే నా కూతురిని ఇచ్చేవాడనే, నా సైన్యంలో ఒక్కడైనా వాడిని ఓడిస్తే నా అర్ధరాజ్యాన్ని ఇచ్చేవాడనే. ఈడెవడురా గొర్రెల కాపరి, వీడికి బలం లేదు, వీడు చూస్తే అందంగా లేడు, వీడికి ఎలా ఇవ్వాలి నా కూతురిని, అర్ధరాజ్యాన్ని ఎలా ఇవ్వాలి అని చెప్పనని ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా సైన్యముతో సహా ఎవరికి శిరస్సు ఉంచారు తెలుసా? దావీదుకి శిరస్సు ఉంచారంట. దేవునికి స్తోత్ర. దావీదుకి శిరస్సు ఉంచారు. అని అంటే దావీదు యుద్ధం చేసిన తర్వాత అర్ధరాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఆల్రెడీ ముందుగానే యుద్ధములో ఆయన చేసిన తీర్మానం ప్రకారంగా యుద్ధంలో జయించిన మరుక్షణమే అర్ధరాజు ఈయనదైతే ఈయనెవరు? రాజే. అర్ధరాజు ఇతనిది అయితే ఈయన ఒక విధంగా చెప్పాలంటే రాజే, అర్ధరాజ్యానికి రాజు అనుకున్నాడు సౌలు. కేరింతలు కొడతావంటే, కేకలు కొడతావంటే, ఆలాపన చేస్తావంటే, దావీదుని ఎత్తుకుని ఆ దేశం అంతా, ఆ ఊరంతా, ఆ యెరూషలేము ప్రాంతం అంతా ఊరేగిస్తావంటే మంట మండుతుందంట. ఎవరికి మంట మండుతుందంట? రాజుకి. చెప్పాడుగా, మాటిచ్చింది ఆయనేగా. ఎందుకు మంట మండుతుందో తెలుసా? అందం లేదండి ఆయనకి. ఎవరికి అందం లేదు. ఆయనకి అందం లేక ఈయన అనుకుంటున్నాడు, ఇలాంటి మూర్ఖుడిగా నా కూతురిని ఇచ్చేది అనుకుని తన మనసులో ఇలాంటి వాడిగా నేను అర్ధరాజ్యాన్ని ఇచ్చింది అనుకుంటూ ఉండగా సౌలు వేల కొలది, దావీదు మరొక పక్క ఆడపిల్లలంట బట్టలు ఉతుకుతున్నారు. రేయ్, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మనోళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎవరి మీదకి? ఫిలిష్తీయుల మీదకి మనోళ్ళందరూ వెళ్ళారు. అక్కడి నుంచి వాడు ఒకడు వచ్చాడంట. వాడిని చూసి వెనక్కి తిరిగిపోతా ఉంటే దావీదు గొర్రెల కాపరి యెషయా కుమారుడు చిన్నోడు వాడు వచ్చాడంట. అక్క వాడొచ్చి బట్టలు ఉతకటం ఆపేసి అక్క నీకు తెలుసో తెలియదో దావీదు యుద్ధం చేశాడంట. అది దేంతో తెలుసా? కత్తితో కాదు, బల్లెముతో కాదు. దేంతో తెలుసా? వాడికి ఉన్నటువంటి ఒడిచెలతో చేత పట్టుకుని ఒక రాయితో యుద్ధం చేశాడు. అక్క నిజమేనా పిచ్చిదానా? నిజమే. దావీదు యుద్ధం చేశాడంట. ఆ యుద్ధంలోనంట 6 మూరల జానబావుడు కుప్ప కూలిపోయాడంట. అది మొదలుకొని నా భర్త ఏం చేశాడు తెలుసా? దావీదునంట సంకలెత్తుకున్నాడంట.
మరి మీ ఆయన ఏం చేశాడు? మా ఆయన కూడా కాలు పట్టుకున్నాడంట. మరి మీ ఆయన ఏం చేశాడు? మా ఆయన కూడా స్తోత్రం దావీదుకే స్తోత్రం అని చెప్పాడంట. మరి సౌలు రాజు వాడు ఒక పక్కన కూర్చున్నాడంట. అన్న తర్వాత వీళ్ళందరూ కూడా ఒకే ఒక మాట అన్నారంట. సౌలు రాజు వెళ్తూ ఉండగా రథము మీద వెళ్తూ ఉండగా ఈ మాటలన్నీ కూడా సౌలు రాజు చెవులో పడ్డాయంట. దేవునికి స్తోత్రం. ఆపి కొంత దూరంలో ఆపి వాడి మాటలన్నీ విన్నాడంట. ఎవరి మాటలన్నీ? ఆ మాటలన్నీ విన్న తర్వాత లాస్ట్లో ఒకటి అన్నారట. ఒలే అక్క, సౌలు రాజేమో 1000 కొలదే, దావీదేమో 10,000 కొలదే అని స్తోత్రాలు చెబుతూ ఉంటే ఇంకను మండిపోయింది. ఒకవైపు ఏమో అందం లేదు, ఒకవైపు ఏమో అర్ధరాజ్యాన్ని ఇచ్చేసాను ఎలాగా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో పుండి మీద కారం చల్లినట్లుగా ఇదొక పక్క మాట వినబడేసరికి అనుకున్నాడంట, ఉంటే వాడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని చెప్పనని పరుగులు పెడుతున్నాడు. ఎవరికి చెప్పలేదు ఆ మాట, ఎవరిని పోగేసుకోలేదు, ఎవరికి పిలవలేదు. ఇతడే దావీదుని వెంటాడుతూ ఉన్నాడు. ఎవరికి భయపడ్డారు? ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు అని చెప్పని అన్నాం కదా. ఇప్పుడు దావీదు భయపడ్డట, సౌలు భయపడ్డట? దావీదు భయపడి గుహలోకి వెళ్ళి ఆయనంట దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవా నన్ను కరుణించుము అని దేవునికి కేకలు పెడుతున్నాడు అని అంటే ఆయన దగ్గర బలం లేదా? ఇతడేమో 7 అడుగులు 5 అడుగులు ఉన్నటువంటి సౌలు రాజు. అక్కడ హతమార్చిన వాడు ఎన్ని అడుగులు ఉన్నాడు? 6 మూరల ఆజానుభావుడైతే అతనిని చంపినవాడు సౌలు రాజుని హతమార్చలేడు దావీదు? చేయగలుగుతాడు. కానీ సౌలట దేవుని అభిషేకము పొందుకున్నవాడు. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకము పొందుకున్నవాడు కనుక సౌలు జోలికి దావీదు ఎలాకుండా దావీదంట తప్పించుకొని తిరుగుతున్నాడట. ఆ సందర్భంలో దేవా నన్ను నీవు కరుణించము అని కేకలు పెడుతున్నాడంట దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన గుహ లోపలికి వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని చెప్పనని దావీదట దేవుని ఇంక అడుగుతూ ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ చదవండి. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణం చొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అపాయాలు తెచ్చేవారు చాలా మంది ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈయన అంటాడు కదా, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన నాకు దాయి ప్రభువా. నన్ను దాచేదే నీవు, నన్ను కాపాడేదే నీవు అనని అన్నదమ్ములు ఆశ్రయించలేదంట, తల్లిదండ్రులను ఆశ్రయించలేదే కానీ ఎవరిని ఆశ్రయించాడంట? దేవుని ఆశ్రయించాడంట. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయించిన అతడితో నా దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి దినవృత్తాంతములు. నా దేవుడు ఏమన్నాడో చదవండి ఒకసారి దినవృత్తాంతములు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అరణ్యంలోకి వెళ్ళి గుహ లోపలికి వెళ్ళి, అయ్యా నన్ను కరుణించేది నీవే, ఈ ఆపదలు ఎన్నో నాకు వచ్చినా నీ రెక్కల చాటున నన్ను దాయి ప్రభువా అని అంటే ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం.
ఒకటి, నా దేవుడు ఎలాంటి వాడు అని అంటే, శ్రమలలో ఉన్న వారికి నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? తోడుగా ఉండేవాడు. మనం అనుకోవచ్చు, అమ్ముందిగా చాలే. చాలామంది ఏ పని చేయకుండా అమ్మ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, లేదా నాన్న మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. ఈ నాన్న లేదంటే ఈ అమ్మ కూడా అల్లారు ముద్దుగా చెప్తారు, నానా నీవే నాకు సర్వస్వం అని చెప్పానంటే ఆడ గుండెలు నీరైపోతాయి. నీవే నాకు లోకం అంటారు, నీవే నాకు సర్వస్వం అంటారు. ఎవరికి? కొడుకులకే లేదా కూతుళ్ళకే. నువ్వు ఎంత ముద్దుగా పెంచినా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలంటే, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలంటే గద్దించే స్వభావం నీలో కూడా లేకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడు అడుక్కు తింటాడు. ఇక్కడ ఏ పని ఎందుకు అని అంటే, వాడిని అల్లార ముద్దుగా పెంచావు కదా, వాడిని అల్లార ముద్దుగా పెంచి వాడికి ఏ పని చేత కానివ్వకుండా చేసావు. దేని చేత? అరే ప్రేమించుట చేత. నీవు పెట్టిన గారాబును బట్టి వాడికి ఏ పని చేత కాకుండా చేసావు. అన్ని పనుల్లో వాడు ఆరుతేరిన వాడై ఉంటే రేపు కాలాన నీవు లేకపోయినా వాడు ఏ పనైనా అవలేలగా చేసుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సరే, దావీదు ఎన్నో పనులు చిన్నతనం నుంచి కూడా దావీదు శ్రమనే అనుభవించాడు, కానీ ప్రేమను మాత్రం అనుభవించలే. తల్లి తరపున కానీ, లేదంటే తండ్రి తరపున కానీ, అన్నదమ్ముల తరపున కానీ, లేదంటే ఆయనకి ఇస్తానన్న రాజు తరపున కూడా ఈయన ప్రేమను ఆయన అనుభవించలేదు. అయితే నా దేవుడు అంటాడు కదా, నీవు మొర్ర పెట్టిన ఆ మొర్ర నేను విన్నాను దావీదు, నీవు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. నీవు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడా? ఆయన ఇంకో మాట అన్నాడు, చదవండి కిందకు. నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసిదను. దేవునికి స్తోత్రం. నీకు తోడే ఉంటాను, అది దేవుని యొక్క మాట. నీకు తోడే ఉంటాను, నీతో ఉంటాను, నీకు సహాయం చేస్తాను అన్నది దేవుని మాట. కానీ ఇంకో మాట ఆయన ఏమన్నాడు తెలుసా? మరలా, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందరే నిలువనీయక నిర్మూలమో చేసేదను. దేవునికి స్తోత్ర. నువ్వు దేని విషయంలోనూ ఆలోచన చేయొద్దు. దేని విషయంలో నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఎవరైతే ద్వేషిస్తున్నారో, అయ్యో నన్నే ద్వేషించాలా అని చెప్పని ఒక మూల కూర్చొని ఏడ్చేలాగా ఉంటే నీకు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడా? ఎవడో ఏదో అన్నాడు, ఏ అమ్మో ఏదో అన్నదని చెప్పానని లేనిపోని మాటలు పుట్టగించేవారు చాలామంది ఉన్నప్పటికీ కూడా వాడు చెప్పే మాటలు, వారు వివరించే మాటలను బట్టి నీవు గన్నక వింటే నీకు దుఃఖమే మిగిలిద్ది లాస్ట్కి. వినొద్దు, నమ్మొద్దు కూడా. వినొద్దు, నమ్మొద్దు. ఇక్కడ అన్నాడు దావీదుతో, స్వయంగా దేవుడే దావీదుతో అన్నాడు, నిన్ను ద్వేషించిన వారిని నీ ఎదుట. ఎవరెదుట? నువ్వు చూస్తావు, అది నువ్వు కళ్ళ ముందే చూస్తావు, నీ కళ్ళ ఎదుటే కనబడుతుంది. దేవుడు నీ కళ్ళ ముందే చేస్తాడా ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్ర. 7 నుంచి చదవండి ఒకసారి. 7, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడి, మొదటి నుంచి చదివినట్లు మీకు అర్థమవుతుంది. ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడి, ఇప్పుడే నువ్వు దావీదు దగ్గరకు వెళ్ళు. నువ్వు ఈరోజే ఇప్పుడే ఈ క్షణమందే ఏడుస్తున్నటువంటి దావీదు దగ్గరకు నీ వెళ్ళు. అరణ్య యాత్రలో, అరణ్య ప్రయాణములో ఆయన గుహలో ఉండే ప్రార్థన చేస్తున్న ఆ దావీదు దగ్గరికి నీ వెళ్ళు. భయపడుతున్నాడా దావీదు? ఆ దావీదు దగ్గరికి వెళ్ళి
నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎవరికి అధిపతి? 10 మందికి అధిపతి కాదు, ఒక 20 మందికి అధిపతి కాదు. యావత్ భూమి పైన ఉన్నటువంటి ఆ పక్షులకే కావచ్చు, జంతువులకే కావచ్చు, పురుగులకే కావచ్చు, మనుషులకే కావచ్చు, యావత్ భూమి మీద ఉన్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట. దేవుని స్తోత్ర. ఏమనగా, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నేను గొర్రెల దొడ్డులో నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనియక నిర్మూలన చేస్తాను అనంటే ఏం చేస్తాడంటే ఆయన? మీరు చెప్పండి పోనీ. నిర్మూలన చేస్తాను అన్నాడు. ఏంటి ఆ మాట? మీరు చెప్పండి. ఎవరైతే నీకు అన్నారో, ఎవరైతే నీ పైన ఏలిచాపి చూపించారో, ఎవరైతే నిందలేశారో, ఎవరైతే నీకు బాధ పెట్టారో, నువ్వు అక్కడుండు. నీ ఎదుట వాళ్ళ నిర్మూలము. ఆ మాట ఏంటో అనేది మీకు అప్పగిస్తున్నాను. అది ఇక దేవునికి స్తోత్ర. ఆ మాట చెప్పిన మాట ఎవరైనా సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్ర. సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవుడు దావీదుకు చెబుతున్నాడు, నేను నీకు తోడై. ఈ సంవత్సరం నా దేవుడు చెబుతున్నాడు దావీదుతో, నేను నీకు తోడై. నువ్వు చెప్పు, దేవా నాకు తోడై ఉండు అని అడగండి ఒకసారి. దేవా నీవు నాకు తోడై ఉండండి. దేవునికి స్తోత్ర. అరే దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీతో ఉంటే, దేవుడు నీకు సహాయం చేస్తే, సమస్యలు వచ్చినాయా అక్కడే ఆగిపోతాయి, బాధలు వచ్చినాయా అక్కడే ఆగిపోతాయి, రోగాలు వచ్చినాయా అక్కడే ఆగిపోతాయి. నీ దగ్గరికి రావాలంటే నా దేవుణ్ణి దాటి రావాలి. దేవునికి స్తోత్ర. ఆయనే అన్నాడు, ఎవరైతే నేను ద్వేషించేవారు ఉన్నారో వారిని నీ ఎదుటే చంపబడతాను అన్నాడు. అంతే. దేవునికి స్తోత్ర. ఇది దావీదు యొక్క విధానం. సొలొమోను దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, చదవండి ఒకసారి. సొలొమోను 7వ అధ్యాయం. సామెతలు 7వ అధ్యాయము. సామెతల 7వ అధ్యాయం 8 నుంచి చదవండి ఒకసారి. క్షమించండి 3వ అధ్యాయము 3 సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి స్తోత్ర. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మనం అందరం అదే అనుకుంటాం, నాకున్న జ్ఞానం చాలే, నేను ఏదైనా చేసేయగలుగుతా. ఒకడు అవసరంలా, నాకు ఒకటి సహాయం అవసరంలే, నాకు డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, చాలదా? డబ్బున్నవాడికి అన్న సందాలు ఉండవు. నిజం. డబ్బున్న అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ అన్న సందాలు ఉండవు. మరి విచిత్రం ఏంటో కానీ దేవుడు వాళ్ళకే ఎత్తాడండి. అందం ఉన్న వాళ్ళకి డబ్బు ఉండదు. నిజం. నేను అదే చూసా. ఒక అమ్మాయి ఏమండి అందంగా ఉంటే చాలు, డబ్బు నాకు వద్దండి, కట్నం లేకుండా. డబ్బున్నా కానీ అమ్మాయి అలాగే ఉంటుంది. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. డబ్బు ఉందిగా రారు. ఆమెలో ఏమి లేదు, అందం లేదు. దేవునికి స్తోత్రం.
అరే డబ్బు శాశ్వతం కాదు కదా, ధనం శాశ్వతం కాదు కదా అని చెప్పనని వీడు అనుకుంటాడు. డబ్బుని బట్టి నా కూతురిని నమ్ముకుంటానండి. చెరువు ఇత్తన అవసరం అయితే అర్రకం చెరువు, అర్రకం చెరువు కాదు, 10 ఎకరాలు చెరువు ఇచ్చి నాకు అవసరం లేదు అన్నాడు. ఇప్పుడు ఎవరినే దేవునికి స్తోత్ర. కానీ ఇక్కడ అంటాడు కదా సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్ అంటాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. దేవునికి స్తోత్ర. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము దేవుడు ఇచ్చునుగాక. ఆమెనలేరా? నాకు ఒక్కరు మాట వినిపించలేదు అందుకు. ఇప్పుడా? దేవునికి స్తోత్ర. మరలా చెప్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి స్తోత్ర. జ్ఞానం అంటే ఏమి విడిచిపెట్టాలంట? దేనికి విడిచిపెట్టేయాలి? విడిచిపెడితే కింద ఉంది మాట, దేవుడు అంతా అంతంత మూటలకు చేస్తాడంట కిందకి అని లేదు. బంగారం వచ్చేద్దంట అని లేదు, వెండి వచ్చేద్దంట అని లేదు. ఏముందో తెలుసా? చదవండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్ర. డబ్బుంటే ఎవడికి కావాలండి? డబ్బుంటే ఎవడికి కావాలి? ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. కోట్లు పడగెత్తినా వాళ్ళు జబ్బు ఉంది. తెలుసా మీకు? కోట్లు పడగెడుతుంది కానీ వాళ్ళ జబ్బు ఉంది. ఆ జబ్బు ఎక్కడికి వెళ్ళినా, అరే డబ్బు ఉంది, ఆ డబ్బును బట్టి జబ్బు ఉంది. డబ్బును బట్టి జబ్బు ఉంది, ఆ జబ్బు ఎక్కడికి వెళ్ళినా. అరే మనకు ఆరోగ్యం కావాలి. నీ జ్ఞానం బట్టి ఏమన్నా ఆరోగ్యం వస్తుందా? రాదు కదా. ఇక్కడ అంటాడు కదా ఈయన, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును మొదట ఏమి విడిచిపెట్టేయాలి? చెడుతనం విడిచిపెట్టేయాలి. మొదట నీ చెడుతనమును విడిచిపెట్టేస్తే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించునుగాక. ఒకటి, ఎవరి దగ్గరికి వెళ్ళి భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నా దేవుడు ఇస్తాడు అని చెప్పాడు కదా. కింద చదవండి ఒక మాట. నీ ఎముకలకు సత్తువు కలుగును. దేవునికి స్తోత్ర. ఆరోగ్యం ఇస్తాడంట, ఎముకలకు బలాన్ని. నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఏమన్నా నీకు బలం వస్తుందా? పోనీ ఆరోగ్యం వస్తుందా? నువ్వు బలవంతుడు అయినా బలహీనుడు అయినా, డబ్బున్న వాడవైనా డబ్బు లేని వాడవైనా, పేదవాడవైనా ధనికుడు అయినా, ఎలాంటి వాడైనా నాకు అనవసరం. కానీ దేవుడు అంటాడు, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఆయన అంటాడు, నేను ఆరోగ్యమును, రెండవది నేను ఎముకలకు బలాన్ని ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సరే కిందకి చదవనా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఏమన్నాడు? మొదట నీ రాబడి అంతటిలో ఏ ఫలం? ప్రథమ ఫలం అంటే ఏంటిది? మొదటి పిల్ల, కోడి పిల్ల. అది మేకే కావచ్చు, కోడే కావచ్చు, మగపిల్లాడు కావచ్చు. ఇస్తారా? అక్కడ బైబిల్లో ఉంది. ఏది మొదట దేవుడు నీకు ఇస్తాడో అది నీది కాదు, అది ఎవరిది? నీ రాబడి అంతటిలో మొదటిది ప్రథమ ఫలము. ఇదే ఇచ్చారు అక్కడ. ఎక్కడ?
ఆది కాండములో ఆదాము కుమారులు ఎవరు? కయోను, హేబేలులో ఏమిచ్చారు తెలుసా? ప్రథమ ఫలం ఇచ్చారు. ప్రథమ ఫలం ఇచ్చారు. ఆ ప్రథమ ఫలమును బట్టట హేబేలు ఆశీర్వదించబడుతున్నాడు. దేవునికి స్తోత్ర. వాడి ఆశీర్వాదము చూడలేక కయోను, ఎవరు తప్పంటారు మీరు చెప్పండి? ఇచ్చిన వాడిది తప్ప, ఇవ్వకోకుండా స్వార్థపరుడు తప్ప. ఇవ్వకోకుండా నువ్వు స్వార్థంతో ఉండి నాకు ఆశీర్వాదాలు రావంటే రావు. ఇచ్చి అడుగు, ఇచ్చి అడుగు. తప్పలిచ్చి కాదు, పుష్టిగా ఉన్నటువంటి గింజలను ఇచ్చి అడుగు. దేవునికి స్తోత్ర. అరే వాడికి మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. హేబేలుకి ఆ మేకలలో గొర్రెలలో ఏది మంచిది? ఏరేడంట బక్క తిద్దామా వద్దా అనుకున్నాడు. లేపితే లేవలేనంత బలమైన గొర్రెనంట, లేవలేనంత బలమైన గొర్రెని తీసుకువెళ్ళి దేవునికి ప్రథమ ఫలముగా ఇచ్చాడంట. దేవునికి స్తోత్ర. సరే మొదటిది అని దేవుడు అన్నాడు కదా, నేను మొదటిదే ఇస్తా అని చెప్పానని కయ్యోను కూడా అనుకున్నాడు. చేరి ఎగరైతే ఎగిరిపోతే చూసావా? ఇలా ఎగరైతే గాలికి ఎగిరిపోయే పొట్టునంట సంచిలో పెట్టాడట. దేవుడు చూడగా అని బత్తా తీసుకెళ్ళి ఎక్కడెట్టాడు? బలిపీఠం దగ్గర పెట్టాడండి. దేవుని స్తోత్ర. బలిష్టమైనటువంటి ఆ మాంసమును దేవుడు ఆశీర్వదించాడు. ఆ మూట ఇప్పు చూస్తే గాలికి ఎగిరిపోయేది దేవుడికి కావాలా? పెడితే సమృద్ధిగా అది దేవునికైనా లేదంటే ఒక మానవాడికైనా, దేవునికి స్తోత్ర, ఒక పేదవాడికైనా నేను అంటాను, ఎవరికైనా నువ్వు ఎలా పెట్టాలో తెలుసా? అవసరమైతే నువ్వు మానే. అరే కోడి మాసం వండుకున్నాను, కోడి మాసం కూడా పెట్టాలి. ఈరోజే రావాలాడు, ఈరోజు వస్తాడాడు. నువ్వు ఏది మంచి కూర వండుకుంటావో ఆ రోజే వస్తాడాడు. ఆడెళ్తే బాగుండు, ఆడెళ్ళిపోతే బాగుండు. ఏమండి మీరు ఆగండి, రేయ్ నువ్వు ఆగరా, ఆడెళ్ళిన తర్వాత తిందాం ఆగు. ఆడి కదలడు. నాన్న అన్నం పెట్టమ్మా అంటాడు చూసావా? ఇవిడు గుండె ఆగిపోద్ది. దేవునికి స్తోత్ర. సరే నేను అంటాను కదా, వాడు ఎలాంటి వాడైతే అవని, వాడు నీ శత్రువు అయితే అవని, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ప్రేమతో నువ్వు ఇస్తే దేవుడు అంటే రెట్టింపు నీకు నా ఇంటికి వస్తుందండి. మీకు తెలుసో తెలియదు, నా ఇంటికి వస్తుంది. మహారాష్ట్ర నుంచి వచ్చినా లేదంటే ఇతర దేశం ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు పంపించినా మొదట మాకు వస్తుంది, మిగిలింది సగం మాకే వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వింటాడని చెప్తున్నా మాట. దేవుని మందిరంలో నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు డైరెక్ట్గా వినే స్థలం ఇది. ఎవరు వినే స్థలం? అరే దేవుడి వినే స్థలం ఇది. నేను అంటాను కదా, ఇప్పుడు నన్ను ప్రేమించేటటువంటి నా విశ్వాసులు ఎవరైతే అవని, వారిలో ఎవరైతే నాకు పంపిస్తున్నారో వారి కుటుంబము ఆశీర్వదించబడును గాక. మీకు చెప్పా ఒకరోజు పేరు కూడా. ఇక్కడ అంటాడు కదా, ఈయన ప్రథమ ఫలమును నీవు ఇస్తే ఏంటి? ఏమంటే ప్రథమ ఫలం అంటే ఏదో ఒక పనికి వెళ్ళి ఏదో రకంగా ఇవ్వచ్చు కదా. ఇచ్చేవచ్చా? ఇవ్వచ్చు అంటే ఇస్తలేదు కదా, ఇవ్వచ్చు. దేవునికి స్తోత్ర. సరే అదంటే కొంచెం కష్టం కాదులేండి, ఇది కష్టమైంది. ఏది? చదవని కింద చదవనా? నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. దేవునికి స్తోత్ర. అదే ఉంటే కైకలూరులో డాబా కడదు. ఎక్కడ? కైకలూరులో.
లేదా వైఎస్ఆర్ కాలనీలో ఒక ఇల్లే కొనుక్కుందాం. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ అంటాడు కదా, నా దేవుడు సొలొమోనును దేవుడు వాడుకుని అంటాడు, నీ ప్రథమ ఫలమును దేవునికి ఇస్తాయా, నీ ఆస్తులో సగము దేవునికి ఇచ్చి యెహోవాను. అప్పుడు దాకా నీ వైపు దేవుడు చూస్తాడు. ఇచ్చిన వారికి ఇచ్చినంతగా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే, ఒక జ్ఞాని, ఒక సొలొమోను చెబుతున్న మాటలు ఇవి. అంటే అతడికి ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు, అతడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి రాసిన మాటలు ఇవి. అతడే అనుకుంటున్నాడు, నీకున్న జ్ఞానమును బట్టి నీవు జ్ఞాని కదా అని అనుకోవద్దు. నీకు దేవుడు జ్ఞానం లేకుండా ఎవరిని ఇవ్వలే. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా నా దేవుడు జ్ఞానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మనకంటే ఎక్కువ జ్ఞానమును దేవుడు అంట దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చిన సొలొమోనుకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆ సొలొమోనే అంటాడు, నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దు. దేవుని కంటే జ్ఞానవంతులు ఎవరు లేరు, దేవుని కంటే బలవంతులు ఎవరు లేరు, దేవుని కంటే శక్తి కలిగిన వారు ఎవరు లేరు. నీకు ఏది రావాలన్నా, నీకు ఏది పండాలన్నా దేవుడు ఆశీర్వదిస్తేనే. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తేనే, దేవుడు ఇవ్వకపోతే నీకేది లేదు. గనుక నువ్వేం చేస్తావు తెలుసా, నీకు ఏదైతే వస్తుందో దాడిలో నుండి ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వు. అరే, ప్రథమ ఫలమును దేవునికి ఇస్తే నువ్వు ఆశీర్వాదించబడతావు. నీ ఆస్తుల సగము తర్వాత అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు నీకు సమృద్ధి లేకపోవచ్చు. ఈ నూతనమైన సంవత్సరములో, ఈ 2025 సంవత్సరంలో నేను అంటాను కదా, ఇక్కడి నుంచి అయినా నువ్వు ఏది చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, ఏది కలిగి ఉన్న దానిలో మొదటిది, ఈరోజు నువ్వు పనికి వెళ్ళినా అందులో మొదటిది ఒక మేస్త్రి నీకు 700 ఇచ్చాడు అనుకోండి, రెండో రోజు ఏమిస్తాడు? అదే 700 ఇస్తాడు. అంతేనా? అది మొదటిదా లాస్ట్దా? అబ్బా, మొదటిది అది ఈ రోజుది, రెండో రోజుది మొదటిది అది ఆ రోజుది. బాబు ఇన్ని ఇవ్వాలా, ఇన్ని ఇస్తే మనకి ఏముంటుంది అనుకోవద్దు. దేవుడు ఇస్తా ఉంటాడు, నువ్వు వెళ్తా ఉండు, ఇంకా నువ్వు రెట్టింపుగా దేవుడు నీకు ఇచ్చును గాక. సరే, ఇస్తే 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 అట దేవుడు అంటాడంట, నీ కొట్లలో ధాన్యమును అంటే టంగిపెట్టెల బియ్యం, అప్పుడు వాడేవాళ్ళం కదా, టంగిపెట్టెల బియ్యం అంట ధాన్యము సమృద్ధిగా ఇస్తాడు. తర్వాత కింద నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారేపతి అనే ఊరిలోకి వెళ్ళిన దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి అనుకుంది, ఇస్తే 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 నాకేమి ఉండదేమో అని అనుకోలే. ఇస్తే ఆ సేవకుని కడుపున నిండుతుంది అని చెప్పని సమృద్ధిగా ఇచ్చిందా, కొంచెం ఇచ్చిందా? ఉన్నదంతా ఇచ్చిందా, కొంచెం దాచుకుందా? ఉన్నదంతా ఇచ్చేసింది. ఆయన అన్నాడు కదా, నీ ఇంటిలో నేను ఇప్పటి నుంచి నేను చెబుతున్నాను, నీ ఇంటిలో తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డులో ఉన్న నూనె. అరే, ఆయన చెప్పినట్లుగా, ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా అంట ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోవట్లేదట, బుడ్డులో ఉన్న నూనె. అంతిదిగా దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను కదా, ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తే నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించడా? మన దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ వ్యాపారం చేసినా ఆయన కృప లేకుండా నువ్వు చేస్తావా?
అసలు నువ్వు ఉండాలిగా. ఆయన అన్నాడు కదా, ఒక చోట అన్నాడు కదా, నీకు ఎవరు, అక్కడ ఉంది కదా ఏదో, నీ శత్రువులు నీ ఎదుట నిర్మూలము, నిన్ను ద్వేషించిన వారిని నీ ఎదుటే. అంటే మనకు అర్థం అవ్వాలి ఏంటి అంటే, మన దేవుడు మన శత్రువులను నిర్మూలము అంటే మొత్తానికి అనేది అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్న వాళ్ళకి చెప్పండి సార్, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు తెలియదేమో, నాకు అందరి ముఖాలు కాపాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, ఈ 2025 సంవత్సరంలో దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకును కూడా తోడై ఉంటాడు. దావీదుని ఆశీర్వదించిన దేవుడు ఈ 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో ప్రతి బిడ్డకి, ప్రతి వ్యాపారస్తుడికి ఏది కలిగినా, వారు ఏది చేసినా, వారు ఏ ప్రయత్నం చేసినా నా దేవుడు సమృద్ధిగా వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా అన్నారా, ఆమేన్ అన్నారా? దేవునికి స్తోత్రం. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఏది కలిగి ఉన్నా, నువ్వు ఏది కలిగి ఉన్నా, నువ్వు చేతితో ఏది పట్టుకున్నా అది నా దేవుడు దీవించును గాక. ఎప్పుడు దేవునికి స్తోత్రం. నువ్వు ఇస్తూ ఉండు, దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఏంటి? ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నువ్వు ఒక పూట అనుతున్నావేమో, దేవుడు ఇక్కడ అన్నాడు, నువ్వు ఇవ్వవయ్యా ముందు. ఆయన అన్నాడు, నీ కొట్లలో, నీ ఇంటిలో ధాన్యము సమృద్ధిగా. అవి నాయి కాదు మాటలు, ఇవి దేవుని యొక్క మాటలే. ఈ దేవుని మాటలు మీరు విని ఆశీర్వదించబడాలంటే, నేను అంటాను కదా, నువ్వు చేయి చాల్చి ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ధారాళముగా నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆయన అంటాడు కదా, నీ కొట్లలోని ధాన్యములు సమృద్ధిగా ఉండును. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరం అంతయు కూడా మనకు ఆ రీతిగా తోడై ఉండునుగాక. సమృద్ధి దేవుడు మన ఇంటికి, మనం చేసే వ్యాపారానికి, మనం కలిగి ఉన్న వాహనాలకు, మనం కలిగి ఉన్న వలలకు, మనం చేసే ప్రతి ప్రయత్నానికి నా దేవుడు ఈ 2025 సంవత్సరం అంతయు కూడా తోడై ఉండునుగాక, సహాయము చేయునుగాక, మనలను బలపరచునుగాక. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మనకు చూపించునుగాక. ఆమేన్.